అంటే అటవీ ప్రాణులన్నిటినీ నాశనం చేసి మనకు కావాల్సిన ఈ పందుల్ని, ఆవుల్ని, కోళ్ళని కోట్లు కాదు శతకోట్ల సంఖ్యలో పెంచుకుంటున్నాము. ఆహారం అనే ఒక భ్రమలో పడ్డాము. అది తింటే మనం బాగుంటాము అని ఈ ఆధునిక కృషి విజ్ఞానము, ఆధునిక వైద్యకీయ రంగము పనిగట్టుకొని ప్రకటనలు చేయించి మనల్ని అందరినీ నమ్మిస్తున్నారు. దానికి ఉదయం 2 ఉదాహరణలు చెప్పాను. విటమిన్ B12 మీరు మాంసం తింటేనే వస్తుంది అని చెప్పడం మొదలుపెట్టారు. విటమిన్ D మీకు ట్యాబ్లెట్ల మూలకంగానే వస్తుంది, సప్లిమెంటు. ఈ మోసాలన్నీ గడిచిన 50 సంవత్సరాలుగా కాల్షియం తక్కువైంది మీకు. మళ్ళా ఒకవైపు పరిపూర్ణ ఆహారం పాలల్లో అన్నీ ఉన్నాయి అంటాడు. పాలు తాగిస్తూనే ఉన్నారు అందరికీ లీటర్లు, అయినా కాల్షియం సప్లిమెంట్ కావాలంటాడు. అదేమిటో నాకు అర్థమే కాదు. ఎవ్రీవన్ హ్యాస్ టు డ్రింక్ లీటర్స్ ఆఫ్ మిల్క్ అని వేల లీటర్లని క్షీర విప్లవం అని చెప్పి తయారు చేసి పెట్టారు బయోటెక్నాలజీ వాళ్ళు. ఆ ఆవులకి ఆక్సిటోసిన్లు, ఎస్ట్రోజిన్లు చూచి ఎక్కువ పాలను తయారు చేపించి ఆ స్టెరాయిడ్స్ని మన పిల్లల నోట్లో వేసి మన పిల్లలు 7-8 సంవత్సరాలకే ముట్టవుతున్నట్లుగా మార్చేసి ఆడవాళ్ళ మూతి మీద మీసాలు రాణించేసి మగవాళ్ళ వీర్య కణాలు పూర్తిగా మాయమైపోయి ఇవన్నీ ఒకే ఏటులో జరుగుతున్నాయి. మీరందరూ అనుకుంటున్నారు ఇది నిదానంగా వస్తుంది రోగాలని. నో, దిస్ ఆల్ హ్యాస్ హ్యాపెండ్ విత్ 1 స్ట్రోక్. అంతా ఒకే క్షణంలో జరుగుతున్నాయి. అన్నిటినీ మనం విడదీసుకొని ఈ ముడులని రెండిటిని దాటి బయటపడాలంటే ఇది మా ఆహారం కాదు, బియ్యం మా ఆహారం కాదు, పాలు కానే కాదు, చక్కెర అసలే వద్దు, గుడ్లు కోళ్ళకి పిల్లలు పుట్టించుకునేదానికి పెట్టుకునేవి, అవి మనకు ఆహారం కోసం కాదు గుడ్లు పెడుతుండేది. ఆ ఇంకిత జ్ఞానం లేకుండా గుడ్లు తింటే సండేయా మండే కావో అండే అని మన తెందుల్కర్ వచ్చి చెప్తున్నాడు. ఎవడో ఐ డోంట్ నో తెందుల్కర్ ఆర్ సమ్వన్. తెందుల్కర్లు, ధోనీలు, కోహ్లీలు అందరూ వస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. పర్మనెంట్గా అమితాబ్ బచ్చన్ అక్కడే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు 30 సంవత్సరాల నుంచి. ఇలా ప్రకటనల మూలకంగా అందరినీ మోసం చేస్తూ భ్రమలో మాయలో పడేస్తూ పనికిరాని పదార్థాలని, అనారోగ్యాన్ని సృష్టించే పదార్థాలని మానవ జాతి గడిచిన 40-50 సంవత్సరాల్లో అందరూ తినటం వల్లనే అందరికీ ఇదే రోగాలు వస్తున్నాయి. అమెరికాలోనూ డయాబెటీస్ ఉంది, అమెరికాలో పార్కిన్సన్స్ ఉంది, ఇండియాకు పార్కిన్సన్స్ వచ్చింది. అమెరికాలో వెంట్రుకలు లేవు ప్రజలకి, మన ఇండియాలోనే తగ్గిపోతూ వస్తున్నాయి. పాపం తిరుపతి తిమ్మప్ప వెంట్రుకల బిజినెస్ తగ్గిపోతూ వస్తుంది, భక్తులేమో ఎక్కువ అవుతున్నారు. 2000 సంవత్సరంలో వెంట్రుకలు ఎక్కువ ఉండేటివి, భక్తులు యాక్చువల్లీ 10 లక్షల మంది వెళ్తుండేవాళ్ళు, ఇప్పుడు 1 కోటి మంది వెళ్తున్నారు, కానీ వెంట్రుకలు తక్కువైపోయాయి. అంటే ఏమిటి? ఈ ఆధునిక విజ్ఞానం ఆవిష్కారాలతో ఈ సోకాల్డ్ వాటర్ ఏమిటి? ఈ మధ్య ఆల్కలైన్ వాటర్ అంటున్నారు. ఆల్కలైన్ వాటర్ న్యాచురల్గా ఉండాలి, మీరు కెమికల్స్ రెడీ చేసి అది చేసి కాదు. ప్రకృతిలో ఏం జరుగుతుంది? వర్షం వచ్చిన తర్వాత అది కొండల్లో, చెరియల్లో అక్కడ ఇక్కడ పారి తాగే నీళ్లు పారుతూ ఉండాలి. పారుతున్నప్పుడు ఆ మన్నులో, ఈ మన్నులో, ఆ చెట్టులో, ఇదిలో దాంట్లో పడి అందులో ఉన్న పదార్థాలని కరిగించుకొని పారుతూ ఉంటే ఆ పారేది ఎక్కడికి పారుతుంది? పైనుంచి కిందికి పారుతుంది, ఎత్తు నుంచి తగ్గుకొస్తుంది. అంటే అందులో అద్భుతమైన కైనెటిక్ మూమెంట్ ఉంది. ఆ కైనెటిక్ మూమెంట్ ఏం చేస్తుంది? వాటర్ మాలిక్యూల్ని స్ట్రక్చర్ చేస్తుంది. ద స్ట్రక్చర్డ్ వాటర్ అంటారు దాన్ని. రచనాత్మకంగా నీటిని నింపేది ఈ నదుల కలయిక, ఆ జోడన. అంటే అద్భుతంగా ప్రవహించడం, ఆ అద్భుతమైన ఆ వైబ్రేషన్స్లోనే కల్మషాలన్నీ నాశనం అయిపోయి మీకు మాత్రము కావాల్సిన ఆ ఆల్కలైనిటీ మన దేహంలో 6.9 to 7.1 ఆ pH రేంజ్లో ఉండాలి. ఆల్కలైన్ అని 8-9కి తీసుకెళ్ళండి, మళ్ళీ రోగాలు వస్తాయి మీకు.
అంటే సహజంగా, అంటే మీరు తాగాల్సిన నీళ్ళు పారుతున్న నీళ్ళు, లేకపోతే పైన పొరల్లో ఉన్న నీళ్ళు. బోరు వేసుకొని 2000 అడుగులో నీళ్లు తెచ్చుకొని మీరు ట్యాంకులు పైకి ఎత్తించుకొని ఈ అపార్ట్మెంట్లో తాగుతున్నారు, అదే రోగం మీకు. కింద లోపల పొరల్లో ఉన్న నీళ్లు, పెద్ద పెద్ద చెరువులు, దేవుడు చేసిన వేరే రహస్యం అది. మనకు కావాల్సిన నీళ్ళు పైన నీళ్లు మాత్రమే. అలాంటి ప్రకృతి సహజంగా ఉన్న పదార్థాన్ని సహజంగా తయారు చేసుకోవాలి. అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. మీ ఇళ్ళ మీద పడిన నీళ్ళని తీసుకొని, అందులో అన్ని లవణాంశాలు పూర్తిగా ఉండవు, పైకి వెళ్ళి కింద పడి ఉంటాయి. దానికి మీరు కలపాల్సింది శుద్ధ మన్ను, దీని మన్ను, దాని మన్ను. ఆ పొరల్లో ఆ నీళ్లను కరిగిస్తే అందులో ఉన్నవి అంశాలు చేరుకుంటాయి. ఈ విషయాన్నే మదనపల్లిలో ప్రసాద్ గారు అని ఉన్నారు, వచ్చారనుకుంటాను, ఎక్కడ కనిపించట్లేదు ఆయన చాలా శ్రద్ధగా గడిచిన, అఫ్కోర్స్ నాతోనూ మాట్లాడుతూ ఉంటాడు ఆయన, చాలా పెద్ద ఆయన, చాలా అద్భుతంగా నీళ్ళ గురించి చాలా ప్రామాణికంగా పనిచేస్తున్న ఆయన అంటే ఫిల్టర్ అంటే ఫిల్టర్ కాదు అది, మీరు ఫిల్టర్ అనుకోవద్దండి దాన్ని. ఇట్స్ నాట్ ఎ ఫిల్టర్, ఇట్ ఈస్ ఎన్రిచింగ్ ది వాటర్. అంటే సహజంగా నీటిని ఎలా చేసుకోవాలి, సహజంగా ఆల్కలినిటీని ఎలా తెచ్చుకోవాలి. సో కృతకంగా ఈ మిషన్లలో చేసేది మీకు ఇబ్బందులు కలిగిస్తాయి. ఇలా అంటే నిజంగా మీరు వెళ్ళి ఏం చేయాలంటే పారుతున్న నదుల్లో నీళ్ళని తాగాలి. కానీ కర్మ మనం తాగలేము, ఎందుకంటే కెమికల్స్ అంతా పారుతున్నాయి. సో నీటిని కూడాను భ్రష్టం చేసుకున్నాం మనం. భ్రష్టం చేసుకోవడం కాదు, నీటిని అమ్ముకుంటున్నాం. కెన్ యూ బిలీవ్ వీ సెల్ వాటర్? నీళ్ళను అమ్ముకునే దౌర్భాగ్యం మానవ కులానికి వచ్చింది. ఇలాంటివన్నీ మనిషి కూర్చొని చర్చలు చేయాలి, సదస్సుల్లో మాట్లాడుకోవాలి. ఎవరు మాట్లాడేదానికి టైం లేదు. అరే నీళ్ళను అమ్ముకోవడం ఏమిట్రా? మేము పిల్లప్పుడు ఆట ఆడుకుని అలసిపోతే ఆ పక్కనే ఇంటి టపటప అమ్మ నీళ్ళు అమ్మ అంటే వాళ్ళు తెచ్చిపోసేవాళ్ళు. ఇప్పుడు తాగేసి మళ్ళీ పోయి ఆడుకునేవాళ్ళు. సో ఐ స్టిల్ టుడే యాక్చువల్లీ నాకు నీళ్లను కొనుక్కోవాలంటే ఎంత దౌర్భాగ్యం వచ్చిందిరా మన మానవ జాతికి అని ఆలోచిస్తూనే ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ ఆ కర్మ నీకు లేదు. సిరిధాన్యాన్ని పొద్దున బాగా దట్టంగా 10 ఇడ్లీలు తినేస్తే నీళ్లు కూడా దహం కావు సాయంకాలం తనక. ఎందుకంటే అందులో ఉన్న పీచు పదార్థం నీళ్లను బాగా నానబెట్టినప్పుడు తీసుకొని మీకు దేహంలో ఎక్కడెక్కడ నీళ్లు కావాలో ఆ పిఎంఎఫ్ ఈఎంఎఫ్ అంటారు, మీకు తెలియదేమో పదాలు. ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ అంటారు, ఎలక్ట్రాన్ మోటివ్ ఫోర్స్ అంటారు. సో ఎలక్ట్రాన్లు సరాగంగా టనలింగ్ డౌన్ అంటారు. ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ కావాలంటే పైనుంచి దిడిక్కని పడితే దాన్ని పట్టుకోలేము. అందుకే గంగా ఆకాశం నుంచి కిందికి వస్తానంటే మీరెవరు తట్టుకోలేరా వెధవల్లారా అంటే, డోంట్ వరీ నేను వస్తానని శివుడు వచ్చి ఇలా కాలు ఇట్టి నిలబెట్టాట, రా దుముకు అన్నాడు. అది విషయం. అంటే లోపల కూడాను ప్రతి దేహంలో ప్రతి కణంలో ఈ ఎలక్ట్రాన్ ఆ ఎనర్జీ దిడీరంతా పడకూడదు, అంచెలంచెలుగా మెట్లు సన్నగా ఉండాలి. ఆ ఈఎంఎఫ్ చాలా తక్కువగా ఉండాలి. దాన్ని సైటోక్రోమ్స్ అని అద్భుతమైన కెమికల్స్ ఉన్నాయన్నమాట మా దేహంలో. అంటే వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద ఎనర్జీ లెవెల్స్. ఆ పైరువిక్ యాసిడ్ సైకిల్లో ఇవన్నీ తయారు చేస్తాడు దేవుడు. ఎంతో అద్భుతమైన జీవరసాయనిక పదార్థాలు. వాటన్నిటినీ నిభాయించుకునేదానికి ఆ ప్రోటాన్ అంటే ఎలక్ట్రాన్ ఊరికూరిక పరిపోదు, అది రుణాత్మక కణం. దానికి పిఎంఎఫ్ ప్రోటాన్ మోటివ్ ఫోర్స్ అని కావాలి. సో దాన్ని మేనేజ్ చేసేదానికి ఈ పీచు పదార్థం కావాలి. అంటే శుద్ధత్వాన్ని నిజంగా దారి చూపించేదానికి ఈ పీచు పదార్థం కావాలి. ఇంత అద్భుతమైన గుణం అది. సోడియం ఛానల్స్, పొటాషియం ఛానల్స్ నీటిని సరబరాజు చేసుకునేదానికి సరిగ్గా చేసేది. అంటే మూత్రపిండాలని సరిగ్గా అక్కడి నుంచి మొదలవుతుందన్నమాట. సో దానికోసం మీరు మంచి నీళ్లు తాగాలి, శుద్ధమైన నీళ్లు తాగాలి. దానికోసమే ఈ అద్భుతమైన పదార్థాన్ని మన సాధు పుంగవులు వేల సంవత్సరాల నుంచి నీళ్లను రాగి కమండలాల్లో మోసుకెళ్ళేవాళ్ళు. దీంట్లో రుణాత్మక కణాల వంతకవే తిరుగుతూ ఉంటాయి ఉపరితలం మీద. సో మన సాధువులకి ఋషులకి కోపం వచ్చినా, ఇష్టమైన
వరం ఇవ్వాలన్నా శాపం ఇవ్వాలన్నా నీళ్ళని తీసుకుని చక్కని, అంటే దట్ ఈస్ ది స్ట్రక్చర్డ్ వాటర్, దట్ ఈస్ ది ఆల్కలైన్ వాటర్. ఇంత అద్భుతమైన క్రమం. అంటే ఎక్కడైనా సరే మీరు నీళ్ళను శుభ్రం చేసుకోవచ్చు. ఒక చిన్న రాగి తడక మట్టి కుండలో వేసిన 5-6 గంటల్లో ఆ నీళ్లు శుద్ధమవుతాయి. అందులో ఉన్న కల్మషాలన్నింటినీ స్ట్రక్చర్ చేసేస్తుంది. ఎందుకు? ఈ రుణాత్మక కణాలు బుర్రని తిరగటం వల్ల ఆ హైడ్రోజన్ బాండింగ్ ఆఫ్ వాటర్ మళ్ళా స్ట్రక్చర్ అయిపోతుంది. అక్కడ ధనాత్మకత రుణాత్మకత మెల్లిగా ఇటువైపు మెల్లిగా అటువైపు అమరి ఉండటం వల్ల ఈ రుణాత్మక కణాలు ఒకవైపు పారటం వల్ల అది స్ట్రక్చర్ అయిపోతుంది. ఆ స్ట్రక్చర్ అవటంలో కరిగి ఉన్న కల్మషాలు వదిలేస్తాయి. ఆ వదిలివేసిన కల్మషాలు రాగి ప్లేట్ మీద వచ్చి కూర్చుంటాయి. అందుకే రాగి ప్లేటును రోజు ఖచ్చితంగా చింతపండు నీళ్ళతోనో లేకపోతే నిమ్మరసంతోనో ఉప్పు వేసి కడగండి. మళ్ళా చూసారా, అద్భుతమైన చింతపండు ఆ టార్టారిక్ యాసిడ్ ఈ కల్మషాల్ని తీసేసేదానికి పనిచేస్తుంది. అర్థమవుతుందా? సైకిల్స్ ఊరగాయ ఎందుకు తినాలి? లోపల అంటుకున్న కల్మషాలు చేసేదానికి ఈ ఊరగాయలో అద్భుతమైన పదార్థాలు. అది నిమ్మకాయ కావచ్చు, మామిడికాయ కావచ్చు, చింతపండు కావచ్చు, టమోటో కావచ్చు, ఉసిరికాయ కావచ్చు. అందుకే మన దేశంలో ఊరగాయ సంప్రదాయం ఉంది. అందుకే మన దేశంలో కషాయ సంప్రదాయం ఉంది. అందుకే మన దేశంలో నువ్వుల పాలు కషాయము, నువ్వుల పాలు ప్రతి ఒక్కరికి ఇచ్చేవాళ్ళు. మొత్తం ఆశాంతం ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు తిలాంజలి అంటారు. తిలాంజలి అంటే వెన్ ద చాప్టర్ ఈజ్ క్లోజ్డ్ యు క్లోజ్ ద బుక్. అంటే ఒకడెవడైనా చస్తే వాడి నోట్లో నువ్వులు పోసి నారాయణ నారాయణ అంటారు. అంటే అప్పితప్పి వాడి దేహంలో ప్రాణం ఉంటే నువ్వులు వేసినా వాడు బతకలేదు అంటే చచ్చాడు, తీసుకెళ్ళండిరా. అంటే నువ్వుల్లో అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఎందుకంటే అందులో మీకు తెలియనివి తెలిసేటివి అన్ని విటమిన్ జీవసత్తువులు, విటమిన్ B17 కూడా అందులో ఉంది. అందుకే మీరు వారానికి ఒక నువ్వుల లడ్డు మీరు తిని మీ పిల్లల నోట్లో వేస్తే మీకు క్యాన్సర్ కూడా దరిదాపుల్లోకి రాదు. అంతేకాదు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి నువ్వులు ఉండ వారానికి 2 సార్లు తినిపించి లుకీమియా, LCH, EH, AH, ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్, ఆల్ కైండ్స్ ఆఫ్ సార్కోమాస్ అందరూ ఉపశమనం పొంది హ్యాపీగా నడుస్తూ ఉన్నారు. చాలామంది, వందల వేల మంది ఇప్పుడు నాకు ఫోన్లు చేసి, సార్ ఇది బాగవుతుంది, మీ అపాయింట్మెంట్లు ఇవ్వండి. నా అపాయింట్మెంట్లు అవసరం లేదమ్మా, అదాన్నే కంటిన్యూ చేయండి. ఇక్కడ మొన్న అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఒక ఆయన చెప్తున్నాడు, దేర్ ఆల్ ఫీలింగ్ బెటర్. అంటే ఈ విషయాల్ని మనం ఉన్నది ఉన్నట్టుగా మీ అనారోగ్యాన్ని దూరం చేసే పదార్థాలుగా కాకుండా, అంటే మీరు అందరూ అనుకుంటారు సిరిధాన్యాలు మూల ఆహారం, కానీ దేవుడు ఆరోగ్యాన్ని అద్భుతమైన వైవిధ్యమైన పదార్థాలలో ఇమిడ్చి ఉన్నాడు. అందుకే ఆయా పరిస్థితులలో ఆయా ప్రాంత భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా దేవుడిచ్చిన ఈ వైవిధ్యమయ పదార్థాలని శంక లేకుండా, అదృష్టం ఏమిటంటే మన దేశంలో అన్ని చోట్ల ఈ పదార్థాల గురించి ఎరుక మరియు జ్ఞానం అవగాహన ఎంతో విశదంగా విపులీకరించి పెద్దలు రాసి పెట్టారు. ఏం చేశారు? రాయటం కాదు, ఎలా వండుకోవాలి అని చెప్పారు. ఎలా వండుకోవాలని చెప్పారు కాదు, ఎప్పుడు తినాలి అని చెప్పారు. ఎప్పుడు తినాలి అని చెప్పారు కాదు, ఎలా తినాలి అని చెప్పారు. అరటి ఆకులో భోజనం చేయండిరా అందరూ కలిస్తే. ఎందుకంటే సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి దొరికి సాంక్రమిక రోగాలు రాకుండా ఉండాలంటే మీరు అరటి ఆకులో ఆ రసంలో వచ్చే రాళ్లను కూడా కరిగించే గుణము ఆ అరటి ఆకు రసంలో ఉంది. అరటి ఆకు రసమే కాదు, అరటి బోదే కాదు, అరటి పండే కాదు, అరటి పండు చుట్టూ ఉన్న చిప్పలో కూడాను మీకు గాల్ బ్లాడర్ స్టోను లేకపోతే తలలో ట్యూమర్స్ ఉన్నా కానీ అరటి బోద, అరటి ఆకు, అరటి చిప్ప
ఏదైనా కషాయం చేసుకొని రోజు రాత్రి. అంతెందుకు, మీకు నిద్ర రావట్లేదు, మానసికంగా బెంబేలెత్తిపోయారు, బిజినెస్ లేచిపోయింది, భార్య లేచిపోయింది, కర్మ, ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. నేను జరుగుతోంది ఈ సమయంలో. మగవాళ్ళు లేచిపోయింది, లేచిపోతూనే ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఆడవాళ్ళు లేచిపోవడం మొదలుపెట్టి, అది కర్మ. అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోండి, మగవాళ్ళు చాలా వేల సంవత్సరాల నుంచి లేచిపోతున్నారు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా లేచిపోవడం మొదలు పెడుతున్నారు ఈ పాశ్చాత్యులను చూసుకొని. అది దుఃఖం. అంటే ఇలా లేచిపోవట్లన్నిటినూ కరిగించేస్తుంది. ఆ మానసిక రోగాలకు కూడాను మీ మనసుని ఉల్లాసంగా నిదానంగా సమయమంతో ఉంచుకోవాలంటే రాత్రిపూట మీరు అరటి బోధ కషాయం తాగండి భోజనానికి ముందు, మీకు మనసు నెమ్మదవుతుంది. అలాగే సన్న ఉల్లిపాయలు, చిన్నవి సాంబారు ఉల్లిపాయలు, దానిలను కూడాను 4-5 సన్న మంటలో నీళ్ళల్లో కుదించి 4-5 నిమిషాలు వడపోసుకొని, కావాలంటే తాటి బెల్లం లేకపోతే జీలక బెల్లం, దాని గురించి అమృతాహారం పుస్తకంలో విపులంగా రాశారు, అందరూ చదవండి. అందులో ఫ్రక్టోజ్ అంశం ಹೆಚ್ಚు ఉండడం వల్ల గ్లూకోజ్ మెటబాలిజం ఇటు అటు కాకుండా ఉంటుందన్నమాట. అందుకే తాటి బెల్లం మంచిది, చెరుకు బెల్లం మంచిది కాదు అని చెప్తుంటాను. చెరుకు పెంచాలంటే వేల లీటర్లను కట్టాలి. 1 కేజీ చక్కెర చేసేదానికి 28,000 లీటర్ల నీళ్లు కావాలి. తాటి చెట్లు అవి అంతకవే పెరుగుతాయి, ఎవడు పెంచాల్సిన అవసరం లేదు. పెరిగాయి, ఉన్నామరా బాబు తీసుకోండిరా అంటే లేదు మేము కళ్ళు చేసుకుంటామని కళ్ళు తాపుతున్నారు. ఏ మంచిది దేవుడు ఇస్తుంటే దాన్ని చెడ్డగా చేసుకొని వాడతామంటే ఇంకేం చేస్తుంది? దిస్ ఈజ్ ద సాడ్ స్టోరీ. మనకు కావాల్సింది సారాయి, మనకు కావాల్సింది పొగాకు, మనకు కావాల్సింది గాంజా అని మొత్తం భూమి మీద ఇప్పుడు 18 నుంచి 26% కృషి భూమి ఈ దుశ్చటనాల్ని చేసే పదార్థాలని పెంచేదానికి మానవ జాతి ఉపయోగిస్తుంది. అది కాఫీ ఉండొచ్చు, టీ ఉండొచ్చు, గాంజా ఉండొచ్చు, ఈ అడికే అంటే ఈ డ్రగ్స్ని డైల్యూట్ చేసేదానికి వాడుతూ ఉంటారు. సో మానవ జాతి కావాలని వాణిజ్యీకరణంతో ఈ టెక్నాలజీ సహాయంతో అటువైపుకు వెళ్తుంది. రండి బాబు, సహజంగా బ్రతుకుదాం, ప్రకృతిలో కలిసి జీవిద్దాం, ప్రకృతి మనకిస్తున్న అద్భుతమైన పదార్థాలని ఆస్వాదిస్తాం, సేవన చేద్దాం, ఆరోగ్యంగా బతుకుదాం, అందరం కలిసి బతుకుదాం. మనకు దేవుడిచ్చిన ఈ అద్భుతమైన ప్రకృతి వనరుల్ని నాశనం చేయకుండా ముందు తరాలకు కానుకగా ఇవ్వాలి, ముమ్మిడి చేసి ఇవ్వాలి. ఆ జ్ఞానాన్ని పంచుకోవాలి, ఆ అరియుకను ధారపోయాలి. దాన్ని అటుంచి మనం వాళ్ళ భవిష్యత్తుని ఇప్పుడే నాశనం చేస్తున్నాం. ఇంకా పుట్టలేదు పిల్లలు, బుద్ధిమాంద్య పిల్లలు పుడతారని WHO వాళ్ళు వార్న్ చేస్తున్నారు. ఇంకా 25 సంవత్సరాల్లో పిల్లలు పుట్టరు అని చెప్తున్నారు. ఇది నిజమైన విజ్ఞానం కాదు. ఎందుకంటే విజ్ఞానం జీవానికి విరుద్ధం కాదు. జీవానికి విరుద్ధమైతే అది విజ్ఞానమే కాదు అని నేను నమ్ముతున్నాను. మన ఈ అద్భుతమైన నీలి గ్రహం గోధుమ రంగు గ్రహానికి మారక ముందే మానవ జాతి ఎచ్చరగా ఉండాలి. అంటే మరలా పచ్చదనాన్ని మన గ్రహంలో నింపుకునే అతి ముఖ్యమైన పనికి మనం అందరం అన్ని పనులు ఆపి చెట్లను నాటడం మొదలు పెట్టాలి. ఆ పని 25 సంవత్సరాల క్రితమే ఈ మహాన్ పెట్టాడు. అంటే ఆయనకు ఈ ఎరుక ఇప్పటిది కాదు, 25 సంవత్సరాల క్రితం మొదలు పెట్టాడంటే దానికి ఇంకా 10-15 సంవత్సరాల ముందరే ఉత్సాహం వచ్చి ఉండాలి. ఐ రైట్ సార్? అంత అద్భుతంగా పథకం వేసుకొని ఎంత అద్భుతమైన ప్రదేశాన్ని సృష్టించాడంటే అందులో కాలు పెడితే చాలు ఆనందం అవుతుంది. ఎన్ని చెట్లు,
ఎన్ని వనాలో, ఎంత అద్భుతమైన ప్రదేశం. అలాంటి ప్రదేశాల్ని మానవ జాతి అడుగడుగున, ప్రతి పల్లెలో, ప్రతి ఊరిలో, ప్రతి పెద్ద పెద్ద నగరాల్లో వందల వేల సంఖ్యలో చేయాలని ఒక మాదిరిని నిర్మించాడు. దానికోసం ఆయన పిలిచిన వెంటనే, ఇన్ఫ్యాక్ట్ ఆయన కాళ్ళకు అందరూ నమస్కారం చేయాలి, పాదాభివందనం నా అంతరాం నుంచి చెప్తున్నాను. చెట్లను పెంచడం అంత మహా పని, పెద్ద పని ఇంకేదీ లేదు. ప్రస్తుత తక్షణ కర్తవ్యం మానవ జాతికి, మీరు చేస్తున్న పనులన్నిటినీ వదిలేసి ఒక నెల రోజులు అందరూ చెట్లను నాటడం అంత మంచి పని ఇంకేదీ లేదు. లెట్ యూ బీ ఎనీథింగ్. అది నీవు సినిమా యాక్టర్ అయి ఉండొచ్చు, చీఫ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు. అన్ని పనులు వదిలేసి మనం వరుసగా ప్రతిరోజు చెట్లను నాటుతూ ఉండాల్సిన తక్షణ కర్తవ్యంలో ఇప్పుడు మానవ జాతి ఉంది. అంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నాము. ఎప్పుడైతే మనం చెట్లను పెంచుతామో అప్పుడే మనల్ని మనం రక్షించుకోగలము. వృక్షాల్ని పెంచు, వృక్షాల్ని రక్షించు, మిమ్మల్ని వృక్షాలు రక్షిస్తాయి. అదే అతి గొప్ప సందేశం. ముందు తరాలకు ఎప్పటికీ, ఇప్పటికే కాదు ఎప్పటికీ ఆ ఒక్క సంతోష సమయమే మొత్తం ప్రపంచంలో మొత్తం ఏ సాహిత్యంలో వెదికినా సర్వే జనా సుఖినో భవంతు అని ఎలుగెత్తి చాటిన దేశం మనదొక్కటే. సర్వే జన అంటే జనాలు కాదు, జనించిన ప్రతి జీవి అని. అంటే కొన్ని కోట్ల శతకోట్ల జీవులు ఈ భూమి మీదకి వస్తున్నాయి, పోతున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ అంటే ప్రతి ఒక్క జీవి ఈ భూమి మీద సుఖంగా ఉండాలని కోరుకునే అద్భుతమైన సనాతన ధర్మానికి చెందిన భారతీయులం మనం. ముందు వచ్చే ప్రపంచానికి మళ్ళా ఈ అద్భుతమైన విలువల్ని, ఈ అద్భుతమైన అంశాల్ని పోగొట్టుకున్న మానవ జాతికి మళ్ళా పరిచయం చేసిద్దామనే ఒక పెద్ద ఉదారమైన భావనతో మనమందరం రేపటి నుంచి జీవిద్దామనే ఆశతో ఈ విషయాల్ని పల్లె పల్లెకు, ఊరు ఊరుకు వెళ్ళి చెప్పుకుంటూ వస్తున్నాను గడిచిన 20 సంవత్సరాల నుంచి. సో రోగాలు బాగయ్యేది బోనస్, ఇట్స్ జస్ట్ ఏ బోనస్. డయాబెటీస్, ఈ ధాన్యాలు తినండి, ఈ కషాయాలు తాగండి. మైగ్రేన్, ఈ ధాన్యాలు తినండి, ఈ కషాయాలు తాగండి. థైరాయిడ్, ఈ ధాన్యాలు తినండి, ఈ కషాయాలు తాగండి. కట్టెగానుగ నూనెలు వాడండి, తాటి బెల్లం వాడండి. ఎంత సరళంగా ఉంది అంటే నా దగ్గరికి వస్తున్న ప్రజల్లో ఆ ఉత్సాహం, ఆ చైతన్యం, ఆ ఆరోగ్యం, భాసమవుతున్న ఆరోగ్యం చూస్తే ఇదేమిట్రా, నేను రోజు వెళ్ళి అందరికీ చెప్పట్లేదే, 4-5 రోజులు మళ్ళా నేను ఇంట్లో కూర్చొని నేను డబ్బు సంపాదిస్తూ ఉన్నానే అనే ఒక బాధ నన్ను కొరుగుతూ ఉంటుందని. We have to have that zeal to inform people that this is the real thing. And believe me, this is the really the real thing. నిజమైన ఆహారం ఇది డయట్ కాదు. ఇది భావితరాలకు, భవిష్యానికి అద్భుతమైన ఆహారం. ప్రపంచంలో అన్ని చోట్ల వేల సంవత్సరాలు తిన్న ఆహారం ఇది. ఇటాలియన్ మిల్లెట్ అంటారు, ఫాక్స్టైల్ మిల్లెట్ కొర్రల్ని. జాపనీస్ మిల్లెట్ అంటారు ఊదుల్ని. ఊదుల్లో వేరియేషన్స్ ఉన్నాయి, జర్మన్ మిల్లెట్, రష్యన్ మిల్లెట్, అన్నీ ఊదులే. బోర్నియాడ్ మిల్లెట్. అండు కొర్రల్ని అమెరికన్ మిల్లెట్ అంటారు. ఆ అమెరికా ప్రాంతంలో, మెక్సికో, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికాలో దక్షిణ భాగంలో అంతాను యథేక్షంగా ఇప్పటికీ పెంచుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు ఎందుకు పెరుగుతుందో. పక్షులకు వేసుకుంటున్నారు, పశువులకు ఇస్తున్నారు, వాళ్ళు మాంసాలు తింటున్నారు. చెప్తారు, ప్రసాద్ గారు ఎప్పుడు చెప్తుంటారు, రాయలసీమ ఆకులుతున్న మేక కొండెక్కితే మేకని తిని మనిషి మంచం మీద పొలుతున్నాడు.
అంటే మనం తినాల్సింది మేకలను కాదు, ఆకుల్ని, సిరిధాన్యాలని. అంత సరళంగా ఉంది విషయం. సో మనం అందరికీ ఈ మోహం వచ్చేసింది. ఈ పాశ్చాత్యుల్ని చూసి వాళ్ళు చేసేదే ఫాలో అవ్వటం. ఆపండి, చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. వాళ్ళంతా మోసాలు చేస్తున్నారు, వాళ్ళంతా వాణిజ్యీకరణం వైపుకు వాలారు. దెర్ ఈజ్ నో సైన్స్, దెర్ ఈజ్ నో రియల్ సైన్స్ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇట్ హ్యాస్ బీన్ స్ప్రెడింగ్ degeneration and degradation on this planet Earth. There are no two things about that. So మళ్ళా మన సనాతన ధర్మం ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతిలో మమేకమై, ప్రకృతిని పూజిస్తూ జీవించటమే నిజమైన విజ్ఞానం. అందరికీ వందనాలు.